విడుదలపై కీలక అప్డేట్ వచ్చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిధుల విడుదలకు సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులకు లోకేష్ కీలక సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్రంలోని పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ప్రతి ఏటా ఒక్కో విద్యార్థికి 15,000 విడుదల చేస్తోంది. ఇందులో 13,000 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతుండగా 2,000 పాఠశాలల మెయింటెనెన్స్ ఖర్చుల కింద జమ అవుతున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం నిధులు జమ చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి స్కీమ్ కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకం స్టేటస్ ఆన్లైన్లో చెక్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. ఇందుకోసం https://bmsgsw.ap.gov.in/bm/scheme వెబ్సైట్ను సందర్శించాలి. అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి స్కీమ్ టైప్ డ్రాప్ డౌన్ నుంచి తల్లికి వందనం ఎంచుకోవాలి. అనంతరం ఇయర్ దగ్గర 2026-27 ఎంచుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీతో పాటు స్క్రీన్ మీద కనిపించే క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలి. అక్కడ సిటిజన్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్, స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని కనిపిస్తాయి. అయితే స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ వద్ద అన్ని నిబంధనలకు సాటిస్ఫైడ్ అని ఉంటే వారు తల్లికి వందనం పథకానికి అర్హులవుతారు.